శ్రీ లలితా సహస్రనామ వివరణము. వేదవ్యాస మహర్షి వ్రాసిన అష్టాదశ పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి. ఈ పురాణంలో సృష్టి యొక్క ఆవిర్భావం నుండి చెప్పబడుతుంది. మొగ్గ నుండి పువ్వు విచ్చుకునే విధంగానే బ్రహ్మ యొక్క అండం నుండి విశ్వం యావత్తు విచ్చుకుని ఉద్భవిస్తుంది. ఈ ప్రక్రియలో జరిగే వివిధ దశలలోని వివరాలన్నీ కథల రూపంలో ఈ పురాణంలో ఉంటాయి. అటు బ్రహ్మాండం నుండి విశ్వం యొక్క ఆవిర్భావము, ఇటు పిండాండం నుండి జీవి యొక్క ఆవిర్భావము, ఈ రెండు ప్రక్రియలు సమన్వయింపబడి ఈ పురాణ కథల్లో ఉంటాయి. దేహము ఆత్మ, పగలు రాత్రి, వెలుగు చీకటి, మెలకువ నిద్ర, సృష్టి ప్రళయము, కళ్ళు తెరిచిన స్థితి, కళ్ళు మూసిన స్థితి, ఇలా జంటగా ఉండేవన్నీ కూడా ప్రకృతి పురుషుల తత్వాల క్రిందికే వస్తాయి. ఈ ప్రకృతి పురుషులని అమ్మవారు అయ్యవారు అని, శక్తి శివుడు లేదా పార్వతీ శివుడు అని సంకేతిస్తారు. ఈ జంటలలోని రెండు అంశాలు పైకి చూడ్డానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అవి రెండు పరస్పర ఆధార పరిపూరికాలు అని తెలుసుకోవాలి. ఈ ప్రకృతి పురుషులకు సంబంధించిన స్థూల సూక్ష్మ కారణాత్మకమైన సుగుణ పరబ్రహ్మ స్వరూపినిగా ఒక మూర్తిని ఊహిస్తే ఆ మూర్తి శ్రీ లలితాదేవి అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండ పురాణంలో సృష్టి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన దేవకార్య విషయాలు ఉపాఖ్యానాల రూపంలో ఉంటాయి. అలాంటి ఉపాఖ్యానాలలో లలితోపాఖ్యానం ఒకటి. ముందు ఈ లలితాదేవి పదం ఎలా వచ్చిందో చూద్దాం. సృష్టిలోని ఒక్కొక్క జీవికి ఒక్కొక్క తల్లి ఉంటుంది. అంటే విశ్వంలోని సమస్త జీవులకు ఎవరెవరి తల్లిదండ్రులు వారి వారికి ఉంటారు. విశ్వంలోని వివిధ జీవుల తల్లులందరికీ మూలమైనదిగా ఒక తల్లి ఉండాలి కదా. ఉంటే ఆ తల్లి జగన్మాత, విశ్వజనని అవుతుంది. పంచభూతాత్మకమైన సృష్టి అంతా నామరూపాత్మకము కాబట్టి సృష్టికి మూలమైన జగన్మాతను కూడా ఒక నామముతోనూ ఒక రూపముతోనూ వ్యక్తపరచడానికి గాను ఒక నామాన్ని, అందుకు సమంజసమైన ఒక రూపాన్ని ఋషులు దర్శించి ధృవపరిచారు. ఆ నామమే లలిత. ఆ రూపమే మనం పూజించే లలితాదేవి యొక్క దివ్య మంగళ విగ్రహము. ఈ లలితాదేవియే సహస్రనామ స్తోత్రంలో శ్రీమాత, జగద్ధాత్రి, జగతీకంద, పరమేశ్వరి, సృష్టికర్త్రి, విశ్వగర్భ మొదలైన నామాలతో ప్రతిపాదించబడింది. లలిత అనే పదంలో ఒక లకారము, ఒక లికారము, ఒక తకారము ఉన్నాయి. తల్లి అనే పదంలో కూడా ఒక తకారము, ఒక లికారము, ఒక లకారము ఉన్నాయి. ఇది లలిత పదానికి తల్లి పదానికి మధ్య ఉండే సంబంధము. సంస్కృతంలో తల్లి అనే పదానికి యువతి అని అర్థము. సంస్కృతంలోనే మతల్లిక అనే పదం ఉంది. ఈ పదానికి శ్రేష్టమైనది అని తెలపడానికి నామవాచకాల చివర ఉపయోగిస్తారు. ఉదాహరణకి గోమతల్లిక అంటే శ్రేష్టమైన గోవు అని అర్థము. ఈమ తల్లిక పదంలో గల మొదట చివరి ఉన్న మకారము కా అక్షరాల మధ్యగా ఆ పదానికి ప్రాణప్రదంగా ఉన్న రెండు అక్షరాల పదమే తల్లి. ఈ తల్లి అనే పదమే రూపాంతరం చెంది దర్శించిన ఋషులకు లలితగా భాషించి ఉండవచ్చును. ప్రతి వ్యక్తికి తాను పుట్టినప్పుడు తల్లి నుండి వేరుపడి తల్లి ప్రక్కన తల్లి ఒడిలో పడుకుంటాడు. ముందుగా తల్లిని గుర్తుపడతాడు. సాధారణంగా తల్లి చెప్పిన తర్వాతనే, తల్లి చూపించిన తర్వాతనే గాని తండ్రిని, తదితరులను చూడడము గుర్తుపట్టడం జరగదు. కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రథమ గురువు తల్లి. మొదటగా పరిచయమై ప్రేమను పంచి వ్యక్తి తల్లి. ప్రథమ గురువుగా ప్రేమపూర్వక పోషణకర్తగా, రక్షణకర్తగా వ్యవహరించే వ్యక్తి తల్లి. ఇన్ని విధములుగా ఆదుకొను తల్లి ప్రతి వ్యక్తికి ప్రథమ దైవమని చెప్పవచ్చు. అందుకే మాతృదేవోభవ అని చెప్పబడింది. ఇక అందరి తల్లులకు మూలమైన విశ్వజనని అయిన లలితాదేవి ప్రథమ ప్రధాన దైవం అవుతుందని చెప్పవలసిన అవసరం లేదు. జగజ్జనని అయిన లలితాదేవికి అందరికీ ప్రథమ ప్రధాన దైవం కాబట్టి ఆ లలితాదేవి యొక్క వైభవాన్ని గూర్చి చెప్పమని అగస్త్యుల వారు అభ్యర్థించినప్పుడు హయగ్రీవుల వారు చెప్పిన లలితోపాఖ్యానంలోనిదే ఈ లలితా సహస్రనామ స్తోత్రము. ఈ లలితోపాఖ్యానము బ్రహ్మాండ పురాణంలోనిది. విశ్వముగా విచ్చుకుని పోయే ముందు ఉండే విశ్వము యొక్క విత్తన స్థితిని బ్రహ్మాండము అంటారు. విచ్చుకున్న తర్వాత వివిధత్వముగాను, విచ్చుకొనక పూర్వము ఏకత్వముగాను ఉండే జగన్మాత పరతత్వము ఈ స్తోత్రములలో ప్రతిపాదించబడుతుంది. లలితోపాఖ్యానంలో శ్లోకాలను 3 భాగాలుగా విభజించినట్లు తెలుస్తుంది. 1 ఉపోద్ఘాతము, 2 నామాలు, 3 ఫలశ్రుతి. ఉపోద్ఘాతంలో 51 శ్లోకాలను,
నామాలు 182.5 శ్లోకాలలోను, ఫలశ్రుతి 86.5 శ్లోకాలలోను ఉండి మొత్తం 320 శ్లోకాలు ఉంటాయి. ఒక సంవత్సరంలోని పగలు లేదా వెలుగు భాగాన్ని అమ్మవారితోనూ, రాత్రి లేదా చీకటి భాగాన్ని అయ్యవారితోనూ సమన్వయపడుతుంది. కాబట్టి అలాంటి సంవత్సరంలో ఉండే సగం రోజుల పగటి భాగాన్ని అమ్మవారికి సంబంధించినదిగా సమన్వయపరుచుకుంటే సంవత్సరానికి 365 రోజులు, అంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే రోజుల సంఖ్య 365. కాబట్టి అందులో సగం రోజుల కాలం అంటే 182.5 రోజుల కాల భాగము అమ్మవారికి సంబంధించినది అవుతుంది. అందుకని వ్యాసుల వారు అమ్మవారి 1000 నామాలను 182.5 శ్లోకాల్లోనే నిక్షిప్తం చేశారు. ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్క లలితాంబిక అన్న నామం తప్ప మిగిలినవన్నీ బిరుదునామాలే. చక్కని చరిత్ర ఉన్న చోట చక్కని స్తుతికి అవకాశం ఉంటుంది. లలితాదేవి చక్కని మహిమాన్వితమైన చరిత్ర గలది కాబట్టి చక్కటి స్తుతికి పాత్రమైంది. ఈ మహిమాన్వితమైన చరిత్ర ఘట్టాలలోని ఒక్కొక్క ప్రత్యేక సందర్భాన్ని బట్టి, వైశిష్ట్యాన్ని బట్టి ఒక్కొక్క నామం అమ్మవారికి ఏర్పడింది. అంటే ఇవన్నీ అమ్మవారికి బిరుదునామాలన్నమాట. అసలు నామంతో పిలిచినప్పటికంటే బిరుదునామంతో పిలిచినప్పుడు ఏ వ్యక్తికైనా ఎక్కువ సంతోషం కలుగుతుంది. బిరుదునామంతో పిలిచినప్పుడు ఆ బిరుదునామం ఏ సందర్భంలో వచ్చిందో ఆ సందర్భ సన్నివేశమంతా ఒక్కసారి స్ఫురణకు రావడమే ఇందుకు కారణం. కాబట్టి అమ్మవారిని ఈ బిరుదునామాలతో స్మరించి పారాయణం చేసి ప్రసన్నురాలిని చేసుకోవడంలో చక్కని ఔచిత్యం కూడా ఉంది. త్రిమూర్తులకు, సర్వదేవతలకు కూడా ఆరాధ్య దైవము కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే సర్వదేవతలను ఆరాధించినట్లే అవుతుంది. అందుచేత అమ్మవారిని ఆరాధించి అమ్మ అనుగ్రహాన్ని పొంది ఆయుర, ఐశ్వర్య, జ్ఞాన, భోగ, మోక్షాలను అన్నిటినీ పొందవచ్చును. ఇప్పుడు మనము లలితా సహస్రనామంలోని ఒక్కొక్క శ్లోకమును చెప్పుకుంటూ ఆ శ్లోకములో ఉండే నామాలలోని వివరములను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకము: ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మొదటి నామము శ్రీమాత. ఇది లలితాదేవి యొక్క మొదటి నామము. ఇది 3 అక్షరాల నామము. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అని చెప్పాలి. అంటే శ్రీమాత కొరకు నమస్కారము అని అర్థము. అంతేగాని శ్రీమాతా నమః అని చెప్పకూడదు. వ్యాకరణ దోషం వస్తుంది. తెలుగులో శ్రీమాతకు నమస్కారము అని అంటాము, కానీ సంస్కృతంలో నమస్కారము చతుర్థీ విభక్తిలో చెప్పడమే సంప్రదాయము. ఉదాహరణకు శివాయ నమః, శివుని కొరకు నమస్కారము. గురవే నమః, గురువు కొరకు నమస్కారము. హరయే నమః, హరి కొరకు నమస్కారము. మాతృ, అంబ ఈ సంస్కృత పదాలకు తల్లి అని అర్థము. మాతృపదం నుండి ఆంగ్లంలో మదర్ అనే పదం వచ్చి ఉంటుంది. ఈ మొదటి నామానికి ఎన్నో రకాల అర్థాలున్నాయి. శ్రీ అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన, మాత అంటే తల్లి అని అర్థము. మన శుభాన్ని కోరే వారిలో తల్లిదే అగ్రస్థానము. అందుకే మాతృదేవో భవ అని ముందుగా చెప్పబడింది. అంటే తల్లి పట్ల చెడ్డ కొడుకు ఉండొచ్చు కానీ కొడుకు పట్ల చెడ్డ తల్లి ఉండదు అని అర్థము. సమస్త విశ్వానికి తల్లిగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి పేరు శ్రీ అని గాని, ఎక్కడైనా ఎప్పుడైనా పదార్థమయమైన దేహంతో పుట్టుక జరిగితే ఆ దేహాన్ని ఇచ్చిన తల్లిని సంకేతించడానికి ఉపయోగించే పదము శ్రీ అని గాని ఈ పదానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీ అనే ఏకాక్షరము ముగ్గురమ్మలైన లక్ష్మీ, సరస్వతి, పార్వతులను సూచిస్తే శ్రీమాత అనే నామము ఆ శ్రీలోని వారికి అంటే ఆ ముగ్గురమ్మలకు మాత అంటే మూలపుటమ్మను సూచిస్తుంది అని ఇంకో అర్థాన్ని చెప్పుకోవచ్చును. మన ఒకళ్ళకే తల్లి మన అమ్మ అయితే మొత్తం జగత్తుకే తల్లి ఆ జగజ్జనని. కాబట్టి ఆ జగజ్జనని ముందు తలుచుకొని స్తోత్రాన్ని ఆరంభించడం జరిగింది. మొత్తం మీద శ్రీమాత అనే మొదటి నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చును. శుభప్రదమైన తల్లి, శ్రీ అనే జగజ్జనని, శ్రీలను కొలిచేది, లక్ష్మీ, సరస్వతి, పార్వతులకు తల్లి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు తల్లి, మోక్ష సామ్రాజ్యదాయిని, మోక్షస్వరూపిణి. శ్రీ మహారాజ్ఞి ఇది లలితాదేవి యొక్క రెండవ నామము.
ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో లలితాదేవికి నమస్కారం చేసేటప్పుడు శ్రీ మహారాజ్ఞై నమః అని చెప్పాలి. శ్రీ అంటే శుభకరమైన, మహా అంటే గొప్పదైన, రాజ్ఞి అంటే రాణి. మొదటి నామము శ్రీమాతలో విశ్వజననిగా ప్రతిపాదింపబడిన లలితాదేవి ఈ రెండవ నామంలో పరిపాలనాధిపత్య బాధ్యతలను రాజ్ఞిగా కూడా ప్రతిపాదించబడింది. పిల్లలను కనడమే మాత్రమే కాక వారిని సాకడము అనగా పోషించడము కూడా చేస్తుంది తల్లి. తల్లి తన శరీరంలోని నుండి ప్రసవించి తన శరీరంలోని రక్తాన్ని పాలగా మార్చి తన బిడ్డలకు ఇచ్చి పోషించినట్లే ప్రకృతి మాత తనలోని పంచభూతాలను ఆహార పదార్థాలుగా మార్చి జీవుల శరీరంతో వ్యక్తమవడానికి, పెరిగి పెద్దవారవడానికి తోడ్పడుతుంది. ఒక చిన్న రాజ్యానికి అధికారిని అయితే రాణి అనవచ్చు. సమస్త విశ్వ సామ్రాజ్యానికి అధికారిని కాబట్టి మహారాజ్ఞి. తన పిల్లల శుభాన్నే కోరుతుంది మామూలు తల్లి. ఈ శ్రీమాత విశ్వ శ్రేయస్సునే కోరుతుంది కాబట్టి మహారాజ్ఞి అని అంటారు. క్రమం తప్పని గ్రహగతులు, ఋతుధర్మాలు, వివిధ జీవుల శరీర నిర్మాణ వైవిధ్యాలు, పదార్థ ధర్మాలు మొదలైనవన్నీ ఎంతో పరిపాలనా దక్షత ఉంటే గాని సాధ్యం కాదు. అట్టి పరిపాలనా దక్షత కలిగినది కాబట్టి ఈ శ్రీమాతను శ్రీ మహారాజ్ఞిగా కూడా చెప్పుకోవాలి. ఈ మహారాజ్ఞి పరిపాలనలో లొసగులు ఉండవు. పంచదార తీయగా ఉండాలి అని అమ్మవారు శాసిస్తే అది తీయగా ఉండాల్సిందే. అలాగే ఉప్పు ఉప్పగా ఉండాల్సిందే. పొట్ల విత్తనంలోంచి పొట్ల ఆకులు, పొట్ల పువ్వులు, పొట్ల పిందె, పొట్లకాయ రావాల్సిందే గాని పొరపాటున బీరకాయ రాదు. ఇది ఆ మహారాజ్ఞి ప్రకృతిలో విధించే శాసనము. ఇది లొసుగులు లేని సమర్థమైన పరిపాలనకు నిదర్శనము. కార్యనిర్వహణ పరిపాలన తెలియని వాళ్ళు, చేతకాని వారు ఈ నామంతో అమ్మవారిని శ్రీ మహారాజ్ఞై నమః అని జపిస్తే వారు మంచి పాలనా సమర్థులవుతారు. శ్రీ మహారాజ్ఞి అన్న రెండవ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. శుభప్రదమైన మహారాణి, శుభాలను పెంచేది, జగత్తును పోషించి పరిపాలించేది, సమర్థ పరిపాలనా దక్షురాలు. లలితాదేవి యొక్క మూడవ నామము శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది 8 అక్షరాల నామము. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన నమః అని చెప్పాలి. శ్రీమత్ శోభతో కూడిన, సింహాసన గొప్పదైన, శ్రేష్టమైన ఆసనమును ఈశ్వరి అధిష్ఠించినది. సింహాసనారూఢి అయి మహిషాసురుణ్ణి చంపినప్పటి నుండి లలితాదేవికి సింహాసనేశ్వరి, మహిషష్ని అనే పేర్లు వచ్చాయి. మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చింది కాబట్టి మహిషగ్ని. మనలోని పాశవిక, హింసాత్మిక లక్షణానికి సంకేతం సింహము. ఈ లక్షణాన్ని శమింపచేసేది, దానిపై అధిష్ఠించేది కాబట్టి సింహాసనేశ్వరి. వర్ణ వ్యత్యయం చేత సింహశబ్దము హింసగా మారుతుంది. ప్రళయంలో సమస్త విశ్వాన్ని తన పొట్టన పెట్టుకునే కాళీమాత ఈ సింహాసనేశ్వరి. జ్యోతిషాస్త్రరీత్యా సింహరాశి మనలో హృదయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సింహాసనేశ్వరి అంటే మన హృదయాన్ని అధిష్ఠించినది అని అర్థము. హృదయమే ధర్మాన్ని ప్రబోధిస్తుంది కాబట్టి హృదయక్షేత్రమే ధర్మక్షేత్రము కూడా అవుతుంది. అందుకని మనలో ధర్మాసనాన్ని అధిష్ఠించేది అని కూడా అర్థము. సింహాసనానికి క్రింద 4 వైపులా 4 కాళ్ళు ఉండి పైభాగాన శృంగము ఉంటుంది. క్రింద కాళ్ళు పృథ్వీ, ఆపస్, తేజస్సు, వాయువులను సూచిస్తే ఈ 4 భూతాల ఉత్పన్నమవడానికి కారణమైన ఆకాశాన్ని శృంగం చూపిస్తుంది. అంటే సింహాసనం ఈ పంచభూతాలను తెలియజేస్తుందన్నమాట. ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమే కాబట్టి సింహాసనేశ్వరి అంటే పంచభూతాలను అధిష్ఠించినది అని కూడా అర్థం వస్తుంది. సింహాసనానికి ఉన్న 4 కాళ్ళు, శృంగము, ఈ 5 సృష్టి, స్థితి, లయ, తిరోధన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలను సూచిస్తే వాటి నిర్వర్తించగలిగినది అని సింహాసనేశ్వరి అన్న నామానికి మరో అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న నామానికి ఈ అర్థాలు మనము చెప్పుకోవచ్చు. శోభతో కూడిన, గొప్పదైన, శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది, మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చినది, పాశవిక సింహ లక్షణాన్ని శమింపచేసేది, ప్రళయంలో సమస్త విశ్వాన్ని తనలోకి లయం చేసుకునేది, హృదయాధిష్టాన దేవత,
ధర్మాసనాన్ని అధిష్ఠించినది, దహరాకాశాన్ని అధిష్ఠించినది, సింహరాశిని అధిష్ఠించిన కన్య, పంచభూతాలను అధిష్ఠించినది, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తించగలిగినది, భూమికి ఒకవైపు గల దృశ్యార్థ గోళాన్ని అధిష్ఠించినది, పంచాసనములను అధిష్ఠించినది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇది మన మొదటి శ్లోకము. ఇందులో 4వ నామము చిదగ్నికుండ సంభూత. ఇది లలితాదేవి. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చిదగ్నికుండ సంభూతాయై నమః అని చెప్పాలి. చిత్ చైతన్యమనడి, అగ్నికుండ అగ్నికుండము నుండి, సంభూత చక్కగా ఆవిర్భావము చెందినది. ఆవిర్భావము చెందినది అంటే పుట్టడము అనే అర్థము కాదు. చిత్ అంటే చైతన్యము, కదలడము, మెలకువ రావడము మొదలైనవన్నీ చైతన్య లక్షణాలే. ఇచ్ఛాశక్తిని సంకల్పశక్తి అనవచ్చును. ఇది హృదయానికి సంబంధించినది. క్రియాశక్తి కర్మేంద్రియాలకు సంబంధించినది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను 3 శీర్షాలతో కూడిన ఒక చిన్న సమత్రిభుజంగా ఊహిస్తే దాన్ని చిదగ్ని కుండానికి ఒక ప్రమాణ కోష్ఠిక అనవచ్చును. ఈ 3 శక్తుల సమన్వయంతో ఉత్పన్నమయ్యే శక్తిని చిచ్చక్తి అనవచ్చును. ఇది ఆ త్రిభుజం యొక్క గరిమనాభి బిందువు వద్ద చిద్బిందువుగా ఊహించాలి అని చెప్పుకోవచ్చు. పూర్వము భండుడనే రాక్షసుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలందరూ ఒక హోమం తలపెట్టారు. అందుకు గాను ఒక పెద్ద హోమగుండం ఏర్పాటు చేసి అందులో హోమ ద్రవ్యాల్ని సమర్పిస్తూ తమ శరీర శకలాలను కూడా సమర్పించి చివరికి తమను కూడా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ హోమగుండంలోంచి 1,000,000 సూర్య ప్రకాశమాన చంద్రశీతల గుణ సమన్వితమైన దివ్య తేజస్సుతో శ్రీదేవి ఆవిర్భవించి ఆ భండాసురుణ్ణి సంహరించింది. అందువలన అమ్మవారు చిదగ్నికుండ సంభూత అనే నామముతో పిలుస్తారు. తెలివి తక్కువ వాళ్ళు, మందబుద్ధి గల వాళ్ళు ఈ నామంతో అమ్మవారిని చిదగ్నికుండ సంభూతాయే నమః అని జపిస్తే వాళ్ళు చైతన్యవంతులవుతారు. చిదగ్నికుండ సంభూత అనే అమ్మవారి ఈ నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చును. చిత్ అనడి అగ్నిగుండము నుండి ఆవిర్భావము చెందిన శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయ శక్తి, సృష్టి ప్రారంభానికి ముందుండే బ్రహ్మ తేజస్సు, అణువు నుండి ఆదిత్యుని దాకా, పిండాండము నుండి బ్రహ్మాండము దాకా చైతన్యవంతము చేసే శక్తి, మనలో మనం ఉన్నామని తెలిపే శక్తి, భండాసురుని వధకై ఉద్భవించిన శక్తి, యోగ సాధకునిలో కులకుండమునందు ఉత్పన్నమయ్యే శక్తి, ఉపనిషత్తులో దుర్గాదేవిగా ప్రతిపాదించబడిన శక్తి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ మొదటి శ్లోకములో చివరి నామము అంటే 5వ నామము దేవకార్య సముద్యత. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో లలితాదేవికి నమస్కరించేటప్పుడు దేవకార్య సముద్యతాయై నమః అని చెప్పాలి. దేవ అంటే దేవతల యొక్క, కార్యములకై, సముద్యత ఆవిర్భవించినది. పూర్వం ఒకప్పుడు శంకరుని చేత కాముడు, మన్మధుడు దహింపబడి భస్మమైపోతాడు. ఆ భస్మాన్ని గణేశ్వరుడనే చిత్రకారుడు చూసి ఆ బూడిదతో విచిత్రాకృతిలో ఒక పురుషుణ్ణి చేస్తాడు. ఆ విచిత్ర పురుష రూపాన్ని బ్రహ్మ చూసి భండ అంటాడు. అప్పటి నుండే వాడు భండు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. రుద్రకోపాగ్నికి భస్మమై రూపు కట్టుకోవడం వలన రౌద్ర ప్రకృతితో మహాబలశాలి అయి ఉగ్రకర్ముడై రాక్షస కృత్యాలు చేయడం మొదలు పెడతాడు. దేవతలు, త్రిమూర్తులు కూడా ఏ విధమైన ప్రతిక్రియ చేయలేక నానా అవస్థలు పడి చివరకు పరిష్కారం కోసము పరమేశ్వరీ కటాక్షం కోరి పెద్ద హోమం చేస్తారు. ఆ హోమగుండంలోంచి దేవతల ఇక్కట్లు తీర్చి వారి కార్యాన్ని, కోరికను నెరవేర్చడం కోసం అమ్మవారు ఉద్భవిస్తుంది. మహిషాసురుడనే మరొక రాక్షసుడు దేవతలను బాధలు పెడుతుంటే ఆ మహిషాసురుణ్ణి కూడా అమ్మవారు సంహరిస్తుంది.
ఇలా ఎందరో రాక్షసులు ఎన్నోసార్లు దేవతలు ఇబ్బంది పెడుతుంటే ఆ రాక్షసులను శిక్షించి దేవ కార్యక్రమము యథాతథంగా కొనసాగింపబడటం కోసం అమ్మవారు ఆవిర్భవిస్తుంది. అందువల్ల అమ్మవారు దేవ కార్య సముద్యత అనే నామంతో పిలువబడుతుంది. మన వల్ల లోకానికి లేదా సమాజానికి ఉపకారం జరగాలంటే అమ్మవారిని ఈ నామంతో దేవకార్య సముద్యతాయై నమః అని జపించాలి. దేవకార్య సముద్యత అనే ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. దేవతల కార్య నిమిత్తమై ఆవిర్భవించినది అనగా మహిషాసుర బండాసురాది రాక్షసుల సంహార నిమిత్తమై ఆవిర్భవించినది. అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన అజ్ఞానాత్మక తమోభూయిష్ఠ భావాలను రూపుమాపి జ్ఞానజ్యోతిని వెలిగించడం కోసం ఆవిర్భవించిన చిద్రూపిణి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలండి. మీ ప్రోత్సాహమే మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.